ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. కొద్ది రోజుల క్రితం నేను పరిచర్య నిమిత్తం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక గృహాన్ని దర్శించడం జరిగింది. ఆ గృహానికి దర్శించిన తర్వాత ఆ గృహంలో ఒక స్త్రీతో నేను మాట్లాడడం జరిగింది. ఆ స్త్రీ ముఖం చూడగానే దుఃఖానికి కేర్ ఆఫ్ అడ్రస్. అంటే ఇంకా ప్రపంచంలో ఉన్నంత దుఃఖము ఆ స్త్రీ యొక్క ముఖంలోనే కనబడుతుంది. చాలా ఆ ఫేసు ఎలా ఆమె ముఖం ఎలా ఉన్నదంటే ఆమె ముఖ కవలికలు అంతా చిన్న వయసే కానీ పెద్ద తరహాలో కనబడుతున్నది అనమాట. నేను అన్న, ఏంటమ్మా ఇలా ఉన్నావు, ఏంటి నీ గురించి నేను ఏం ప్రార్థన చేయాలని అడిగినప్పుడు ఆమె అనేక సమస్యలు చెప్పింది. ఆ సమస్యలు ఆమెకి అన్ని సమస్యలే. అత్తతో సమస్య, మామతో సమస్య, మరిది గారితో సమస్య, ఆడబడుచులతో సమస్య, అంత మాత్రమే కాదు భర్తతో సమస్య, ఆమె తరపునున్న అన్నదమ్ములతోటి వాళ్ళతోటి ఎన్ని సమస్యలే. ఈ అన్ని సమస్యల్లో ఆమె ఆలోచించి తన ఆరోగ్యానంతా పాడు చేసుకుంది. అప్పుడు నేను ఆమె కోసం ప్రార్థన చేశాను. అయితే ఈరోజు నువ్వు కూడా అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని కొంత వేదన గుండా నువ్వు వెళ్తున్నావేమో. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యువర్ సన్ షల్ నో లాంగర్ గో డౌన్, నార్ షల్ యువర్ మూన్ విత్డ్రా ఇట్ సెల్ఫ్, ఫర్ ద లార్డ్ విల్ బి యువర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అండ్ ద డేస్ ఆఫ్ యువర్ మార్నింగ్ షల్ బి ఎండెడ్. హల్లెలూయా. ఇలా నువ్వు ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నావో, ఎన్నో కష్టాలతో దుఃఖంలో ఉన్నావంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దుఃఖ దినములు సమాప్తమవుచున్నవి. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి సమస్యను దేవునితో తప్ప ఇతరులతో నువ్వు పంచుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి విషయాల్లో నువ్వు ముందుకు వెళ్ళకూడదు. ముందుగా నీకు ఏదైనా సమస్య వస్తే అది దేవుని సన్నిధిలో పెట్టాలి. ప్రభువా, నేను నీకు సమస్య గుండా వెళ్తున్నా, ఎందుకంటే నీ సమస్యలన్నీ ఎరిగిన దేవుడు. కానీ దేవాతి దేవుడు నీ సమస్య నుంచి నిన్ను విడిపించాలంటే నువ్వు మొట్టమొదటిగా నీ నోరు తెరిచి ఆయన్ని అడగాలి. అందుకని యెషయా గ్రంథం 60:20లో రాయబడినట్లుగా నీ దుఃఖ దినములు ఆయన సమాప్తము చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అలాంటి దుఃఖ దినములో ఉంటే గనక ఈ దినమే నీ దుఃఖ దినముల నుండి నీకు విడుదల కలుగునుగాక. చూడండి, బైబిల్లో ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ అనేక సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నది. రక్తస్రావంతో అక్కడ మనం ఇంగ్లీష్ బైబిల్లో చదివినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది ఫౌంటైన్ ఆఫ్ బ్లడ్. అంటే ఒక ట్యాప్ ఏ రీతిగా తిప్పితే బ్లడ్ వాటర్ వెళ్ళిపోతుందో అలాగా ఆమె శరీరంలో నుంచి రక్తము అలా దారాలుగా వెళ్ళిపోతున్నదంట. ఆమె అనేకమైన డాక్టర్లను సంప్రదించిందంట. అక్కడున్న ఉన్నతమైన డాక్టర్లను అందరినీ సంప్రదించింది, కానీ ఆమె సమస్యకు జవాబు దొరకలేదు. ఆమె అలసిపోయినది, ఆమె శరీరం క్షీణించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో యేసయ్యను ఆమెను కలుసుకున్నది. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలకి ఆమె దగ్గర పరిష్కారం లేని ఆ సమస్యకు, అనారోగ్యమునకు యేసయ్యను ఎప్పుడైతే కలుసుకున్నదో ఆమె జీవితంలో నిత్యమైన వెలుగు వచ్చినది. హల్లెలూయా. ఆరోగ్యమైన వెలుగు వచ్చినది. హల్లెలూయా. ఆ దినము నుంచి తన దుఃఖ దినములన్నీ సమాప్తమైపోయినాయి. కనుక ప్రియ కుమార్తె, నువ్వు కూడా ఇలాంటి దుఃఖంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, కొన్ని అనారోగ్య సమస్యలు ఇతరులకు చెప్పుకోలేకపోతుండవచ్చు, లేదంటే నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఇతరులతో నువ్వు పంచుకోలేని స్థితిలో ఉండవచ్చు. ఇరుగు పొరుగు కనీసం నీ అన్నదమ్ములతోటి, నీ అక్క చెల్లెలతోటి, నీ సొంత వారితోనే చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. నీకు ఒక శుభవార్త, నీ దుఃఖ దినములన్నింటినీ దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. హల్లెలూయా. యేసయ్య నిజమైన దేవుడు. ఆమేన్. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరు కూడా దుఃఖాక్రాంతులుగా ఉండరు. కనుక నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయించావో, ఈ వాక్యం వింటున్న నువ్వు ఆయన ఆశ్రయించావు కనుక ఆయన నీ దుఃఖాన్ని తీసివేస్తున్నాడు. ఈ దినమున నీకు సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా. నీ అనారోగ్యమును తీసివేస్తున్నాడు. హల్లెలూయా. నీ బాధ, వేదన ఏదైతే ఉన్నదో, ఎవరికి చెప్పుకోలేని ఆ సమస్య ఏదైతే ఉన్నదో, ఈ రాత్రి కాల సమయన, ఈ ఉదయకాల సమయన, ఈ సాయంకాల సమయమున, ఈ మధ్యాహ్న కాల సమయన ఆ దుఃఖాన్ని తీసివేస్తున్నాడు, ఆ బాధను తీసివేస్తున్నాడు, ఆ అనారోగ్యాన్ని తీసివేస్తున్నాడు. కనుక నువ్వెంత మాత్రము భయపడవలసిన పరిస్థితి లేదు నీకు. ఎందుకంటే ఆయన నిత్యమైన వెలుగు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా మంచిగుంది, ద లార్డ్ విల్ బి యువర్ ఎవర్ లాస్టింగ్ లైట్. హల్లెలూయా. అందుకనే సూర్యుడు ఇంకా అస్తమించాడంట. సూర్యుడినంత కాలము ఏ రీతిగా అయితే వెలుగుంటుందో ఈ భూమి మీద, అదే రీతిగా దేవాతి దేవుడు నీకు ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎప్పటికీ ప్రకాశించే దేవుడిగా నీ జీవితంలో ఉండబోతున్నాడు. హల్లెలూయా. తద్వారా నువ్వు దుఃఖాన్ని జయించబోతున్నావు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోతున్నాయి. కనుక ప్రియ కుమార్తె, యేసయ్య మీద ఆనుకొని ఉన్నావు కదా, విశ్వాసాన్ని బలంగా పట్టుకో, ఆయన వాక్యాన్ని బలంగా పట్టుకో. ఇతరుల వైపు చూడవద్దు, సమస్యల వైపు చూడవద్దు. ఆయన వాక్యం మీద ఎప్పుడైతే నువ్వు
ఫోకస్ చేస్తావో, ఆయన వాక్యం మీద ఎప్పుడైతే నిలకడగా నిలబడతావో అన్ని సమస్యల నుంచి నీకు విడుదల కలుగుతుంది. ఆ స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ యేసయ్య యొక్క మాట విని, యేసయ్య ఆ ప్రాంతానికి వస్తున్నాడని విని ఎప్పుడైతే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నదో అద్భుతం జరిగింది. హల్లెలూయా. అదే రీతిగా నువ్వు కూడా ఆయన సన్నిధికి రా. ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి రా. ప్రతి ఉదయకాల సమయం ఆయన సన్నిధిలో మోకరించు, కుటుంబంలో మోకరించు, ఒక రూములోకి వెళ్ళు, మోకరించి ప్రభువా ఆయనను కలుసుకో. తద్వారా నీ దుఃఖములన్నీ సమాప్తమైపోతున్నాయి. హల్లెలూయా. సూర్యుడిగా నీ జీవితంలో ఉదయించబోతున్నాడు. కనుక నువ్వు కలత చెందొద్దు, బాధ చెందొద్దు, ఆత్మహత్య తలంపులు ఇలాంటి ఏమీ పెట్టుకోవద్దు. వాటన్నిటి నుంచి విడిపించగల దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయనే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఆ దేవుడిని ఆశ్రయించున్నావు కనుక నీ దుఃఖము సమాప్తమైపోతున్నది. కనుక మనమందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడేలాగా మనమందరం ప్రార్థన చేద్దాం. తద్వారా ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడబోతుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభువా. అవును ప్రభువా, ఎవరైతే దుఃఖముతో ఉన్నారో, ఎవరైతే వేదనతో ఉన్నారో ప్రభా, వారి జీవితాల్లోకి నేను నీతి సూర్యుడిగా, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నేను నిత్యమైన వెలుగుగా నేను ఉదయిస్తానని వాగ్దానం చేసిన దేవా. తద్వారా వారి దుఃఖ దినములన్నింటినీ సమాప్తం చేస్తానని వాగ్దానం చేసిన దేవా. ఇదిగో నైనా ఏ బిడ్డలైతే నైనా ఈ వాక్యం వింటున్నారో, నైనా ఎవరైతే ఈ వాక్యంలో ఏకీభవించారో, యెషయా గ్రంథం 60:20 మీరు ఇచ్చిన ఆ వాక్కు నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థనలో ఏకీభవించారో, నిశ్చయముగా వారి జీవితంలో ఉన్న దుఃఖము తొలగిపోవును గాక. ఎవరికైతే భర్తతో సమస్య ఉన్నదో, కుటుంబంలో సమస్యలు ఉన్నాయో, వేదన ఉన్నదో ప్రభా, అదంతా తొలగిపోవును గాక. నేను ఎవరైతే గర్భఫలం లేకుండా నేను వేదన పడుతున్నారో ప్రభా, వారి దుఃఖము తొలగిపోవును గాక. థ్యాంక్ యూ లార్డ్. వారిపైన నిత్యమని నీ వెలుగు ప్రకాశింపబడును గాక. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే ప్రభా వివాహాల నిమిత్తము వేచి చూస్తున్నారో, నైనా వారి వివాహాలు ఘనముగా జరుగును గాక. అంత మాత్రమే కాదు ప్రభా, ఎవరి బిడ్డలైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రభా, వారికి శ్రేష్టమైన విజయము కలుగును గాక. వారికి జ్ఞానాత్మను విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. వారి జీవితాల్లో మీరు ఒక నిత్యమైన వెలుగుగా ఉండి ప్రభా, వారికి గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. అదే రీతిగా ప్రభా, అనారోగ్యంతో ఎవరైతే చితుకుపోయారో ప్రభా, ఈ రోగానికి మందు లేదని విని విని ప్రభా, వారి జీవితాల్లో దుఃఖమయమైపోయావు. వెలుగు కోసం చూస్తున్నారో, ఆరోగ్యమైన వెలుగు కోసం చూస్తున్నారో ప్రభా, నేను ఒక వెలుగుగా, ఒక నిత్యమైన వెలుగుగా వారి జీవితాల్లో మీరు ప్రకాశిస్తున్నందుకు వందనాలు ప్రభా. వారి దుఃఖమును కొట్టివేసినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. కిడ్నీ వ్యాధులను తొలగించినందుకు వందనాలు. ఊపిరితిత్తుల వ్యాధి నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నోటి సమస్యల నుంచి వారికి నేను విడుదల దయచేసినందుకు వందనాలు ప్రభా. నడినెత్తున మొదలుకుని అరికాలు వరకు ఎవరికైతే ఏ సమస్య ఉన్నదో ప్రభా, ఆ సమస్యను మీరు తొలగించినందుకు వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో, యేసుక్రీస్తు నామమున విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి నేను నీ యొక్క వెలుగు ప్రకాశించును గాక, సమృద్ధిలోకి వచ్చుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. నీ మాటలకు లోబడుదురుగాక, నీ వాక్యమునకు లోబడి జీవించుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. అలాంటి జ్ఞానాత్మతో మందరిని నింపి, నేను యెషయా గ్రంథం 60:20 మీరు సెలవిచ్చిన రీతిగా మా దుఃఖ దినములన్నింటినీ సమాప్తం చేసి మా జీవితాల్లో వెలుగును, సంతోషమును, సమాధానమును అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడి మాటలను దీవించును గాక. కనుక నువ్వు భయపడవద్దు, దుఃఖము చెందవద్దు, ఎంత మాత్రము అలసిపోవద్దు. నీ దుఃఖాన్ని దేవుడు తీసివేస్తానని ఈ దినమున నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక ఈ వాగ్దానాన్ని నువ్వు స్వీకరించు. తద్వారా నీ జీవితంలో ఉన్న దుఃఖం పోతుంది. అంత మాత్రమే కాదు, నిత్యమైన ఆయన వెలుగు, ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపబడుతూ ఉంటుంది. హల్లెలూయా. తద్వారా నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద సంతోషంతోనూ, సమాధానంతోనూ, సమృద్ధితోనూ, ఆరోగ్యముతోనూ, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ నువ్వు జీవిస్తావు. అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడైండును గాక. ఈరోజు బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు క్షేమముగా వెళ్ళి వచ్చుదువు గాక. నీ చేతి పని దీవించబడును గాక. నువ్వెక్కడున్నా పైవాడుగా ఉందువు గాక. అప్పు చేసే బిడ్డగా కాదు, అప్పిచ్చే బిడ్డగా నువ్వు ఉందువు గాక. ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక. నీ బిడ్డలకు దీర్ఘాయుష్ కలుగును గాక. నీ తల్లిదండ్రులకు దీర్ఘాయుష్ కలుగును గాక. నీ యజమానుడికు దీర్ఘాయుష్ కలుగును గాక. నీ భార్యకు దీర్ఘాయుష్ కలుగును గాక. నీ బిడ్డలు చదువులు వర్ధిల్లుదురుగాక. దేశం యొక్క ఉన్నత స్థానంలో ఆ బిడ్డలు నిలుచుందురుగాక. నీకు ఖ్యాతిని, కీర్తిని తీసుకువచ్చే బిడ్డలుగా నీ బిడ్డలు ఉందురుగాక. నీ యవన బిడ్డలు తప్పిపోకుండా యేసయ్య మార్గంలో వారు నడుచుదురుగాక. యేసయ్య యొక్క ముఖ కాంతి నీ యవన బిడ్డలపైన ప్రకాశించునుగాక. నువ్వు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కలుగునుగాక. నలుదిక్కులకు నీ వ్యాపారము విస్తరించునుగాక. ఏదైతే చిన్న అమౌంట్తో
నువ్వు వ్యాపారాన్ని ప్రారంభించావో రాబో దినాల్లో అది మల్టిప్లై అవును గాక. తద్వారా దేవునికి సాక్షిగా జీవించుదు గాక. ఈ మాటలను దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోం.